వినాయక చవితి వచ్చిందంటే చాలు తెలుగు రాష్ట్రాల చర్చ ఖైరతాబాద్ బొజ్జ గణపయ్య విగ్రహం గురించే. ఈసారి ఎన్ని అడుగుల విగ్రహం ఏర్పాటు చేయబోతున్నారు, ఏ రూపంలో భక్తులకు గణనాథుడు దర్శనమివ్వనున్నాడు అనే చర్చ సాగుతోంది. మరి ఖైరతాబాద్ బడా గణేష్ గురించి మరిన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దేశంలో ఎన్ని పండుగలు ఉన్నా వినాయక చవితికి మాత్రం గొప్ప ప్రత్యేకత ఉంటుంది. దేశం మొత్తంలోనే గణేష్ చతుర్థిని మహారాష్ట్రలో ఘనంగా జరుపుకుంటే ఆ తర్వాత అంత గొప్పగా తెలంగాణలోని హైదరాబాద్ నగరంలోనే జరుపుకుంటారు. ముఖ్యంగా హైదరాబాద్లోని ఖైరతాబాద్ మహాగణపతి ప్రపంచవ్యాప్తంగా మంచి ఫేమస్. నగరంలో ఎన్ని గణేశులున్నా ఖైరతాబాద్ వినాయకునికి మాత్రం విశేష ఆదరణ ఉంటుంది. ఈ మహాగణేశుణ్ణి దర్శించుకునేందుకు నగరవాసులే కాదు, దేశ నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఈసారి శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ గణనాథుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. అంటే ఈసారి ఖైరతాబాద్ వినాయకుడికి 7 ముఖాలు కలిగి ఉన్నాడు. గణనాథుడికి కుడివైపున శ్రీనివాస కళ్యాణం, ఎడమవైపున శివపార్వతుల కళ్యాణం ఏర్పాటు చేయబడి ప్రత్యేక ఆకర్షణగా అయోధ్య బాల రాముడి ప్రతిమ కూడా ఏర్పాటు చేయబడింది. గత ఏడాది 45 నుంచి 50 టన్నుల బరువుతో 63 అడుగుల ఎత్తులో పూర్తి మట్టి విగ్రహంగా ఖైరతాబాద్ లంబోదరుడు సరికొత్త రికార్డు సృష్టించాడు. అయితే ఈ ఏడాది 70 అడుగుల మట్టి విగ్రహాన్ని రూపొందించేందుకు ఖైరతాబాద్ గణేష్ మండలి నిర్వాహకులు కంకణం కట్టుకున్నారు. ఈ హైట్తో ఖైరతాబాద్ గణేశుడు తన పేరు మీదున్న రికార్డును తానే బ్రేక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. 70 అడుగులు పెట్టడం వెనుక ప్రత్యేక కారణం లేకపోలేదు. ఖైరతాబాద్లో మహాగణపతిని 1954లో తొలిసారిగా ప్రతిష్ఠించారు. అయితే ఈ ఏడాదితో ఖైరతాబాద్ బొజ్జ గణపయ్య 70 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా 70 అడుగుల మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించాలని నిర్వాహకులు నిర్ణయించారు. అయితే గత ఏడాది 45 నుంచి 50 టన్నుల బరువుతో 63 అడుగుల ఎత్తులో పూర్తి మట్టి విగ్రహంగా ఖైరతాబాద్ గణేశుడి ద టాలెస్ట్ గణేష్ ఐడల్స్ ఇన్ ద వరల్డ్ గా ప్రపంచ రికార్డు కూడా సృష్టించాడు. అయితే ఈ హైట్ తో ఖైరతాబాద్ గణేశుడు తన పేరు మీదున్న రికార్డును తానే బ్రేక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం వివరాలు తెలుసుకుందాం. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఓ మంచి అప్డేట్ ఇచ్చింది. ఈ సంవత్సరం వినాయక చవితి సెప్టెంబర్ 7న వచ్చింది. అందువల్ల నిమజ్జనం ఎప్పుడు చేస్తారనే అంశంపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి క్లారిటీ ఇచ్చేసింది. సెప్టెంబర్ 17న నిమజ్జనం జరపబోతున్నట్లు తెలిపింది. అందువల్ల ఆ రోజు జంట నగరాల్లో పెద్ద పండుగే అని చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరం నిమజ్జనం రోజున హైదరాబాద్, సికింద్రాబాద్ లో ప్రభుత్వ సెలవు ఉంటుంది. ఈసారి ఉండే అవకాశం కనిపిస్తుంది. అందువల్ల జంట నగరాల ప్రజలు సెప్టెంబర్ 17న నిమజ్జనోత్సవంలో పాల్గొని గంగమ్మ ఒడికి గణేశుణ్ణి పంపించే శోభాయాత్రలో నిమగ్నమవుతారు. గత ఏడాది మధ్యాహ్నం 1 గంటలోపే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం పూర్తి చేశారు. ఈసారి కూడా అలాగే చేస్తారని తెలుస్తోంది. 70 ఏళ్ల చరిత్ర, 70 అడుగుల విగ్రహం, 7 ముఖాల వినాయకుడు, 7వ తేదీన పండుగ, 17వ తేదీన నిమజ్జనం. ఇలా ఖైరతాబాద్ గణేశుడి పండుగలో 7వ సంఖ్య చాలా సార్లు వచ్చిందని చర్చ జరుగుతోంది. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో రాయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.